పెద్దలు ముసలు పడతారు. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ప్రస్తుతం మనం గచ్చిబౌలిలో ఉన్న చిన్నాంజయ్య నగర్లో ఉన్నాం. ఎక్కడైనా వర్షం పడినప్పుడు లేదంటే జనరల్గా నాలా పొంగినప్పుడు రోడ్డు మీద వాటర్ ఫ్లో అవడం చూసాం. ఇక్కడున్న పరిస్థితుల్లో ఇక్కడున్న గల్లీలో ఒక నాలా పొంగిందంటే మనం చూస్తున్నాం, ఇటుపక్క మన రైట్ సైడ్లో ఉన్న ఈ ఇల్లులన్నీ మునిగిపోతాయి. అంటే ఇంట్లో సామానన్నీ పాడైపోతాయి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ మనం చూద్దాం ఒకసారి. ఇప్పటికి స్టిల్ ఈ తడితడిగా ఇదంతా వాటర్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ నాలా పొంగింది అంటే ఇక్కడున్న ఇల్లు ఏదైతే కనిపిస్తుందో ఈ ఇంట్లో సగం వరకు వాటర్ వెళ్ళిపోతాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, జనరల్గా ఎవరైతే గుమ్మం చాలా తక్కువ హైట్లో కట్టుకుంటారో వీళ్ళు చూడండి ఎంత హైట్ కట్టుకున్నారో, ఈ గుమ్మం ఎంత హైట్ కట్టుకున్నారో. సో ఎందుకంటే ఈ డ్రైనేజ్ వాటర్ అన్ని ఇంట్లోకి వెళ్ళిపోయి సామాన్లన్నీ పాడైపోయిన పరిస్థితి. సో ఇక్కడనే కాదు, ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం ఇంతే ఉంది, ఇదే విధంగా ఉంది. అంటే ఇంత పెద్ద పెద్ద గుమ్మాలు మనం ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇప్పుడే మనం చూస్తున్నాం. గతంలో ఇంతవరకు ఎప్పుడు చూడాలి. ఒక ఇల్లు ఉందంటే దానికి గుమ్మం కనీసం ఈ హైట్ కట్టుకుంటాం, ఇక్కడ వరకు కట్టుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి ఎట్లా కట్టుకున్నారు. ఎందుకంటే ఈ వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ డ్రైనేజ్ వాటర్ ఇంట్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాసులందరూ కూడా చెప్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ ఈ బస్తీ వాసులు మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి అసలు ఇక్కడ? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా ఏమన్నా అవుతుండే, కానీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏమీ అయితే లేవు. తాగానికి నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేదు. డ్రైనేజ్ వాటర్ పొంగి మొత్తం ఇంట్లలో వెళ్ళిపోతాయి. ఇవి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్న. ఈ సమస్య గురించి పరిష్కరించమని మీ లోకల్గా ఉన్న నాయకులు ఎవరిని కలవలేదు? ఎమ్మెల్యే గారిని కానీ కలిసినాం అన్న, బస్తీ మొత్తం పోయి కలిసినాం, కానీ ఏం రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు. 2-3 సార్లు పోయినాం, లెటర్ కూడా రాసి ఇచ్చేసినాం వాళ్ళకు. ఏం రెస్పాన్స్ ఏం ఇస్తలేరు వాళ్ళు. ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పనిచేసింది. ఈ బస్తీ వాళ్ళవి అందరు వచ్చి ప్రతిసారి కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు కానీ రంజాన్ తోఫా కానీ ఇస్తుండే. మన గచ్చిబౌలి డివిజన్లో టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా పనిచేసిన నేను. బస్తీ వాళ్ళందరివి ఏం తోఫా లేదు. ఏంది అంటే మన మారవైన రవి యాదవ్ గారు ఉన్నారు, ఆయన దృష్టికి నేను తీసుకెళ్ళేసి ఆయనతో మాట్లాడతా అంటే, రవి యాదవ్ గారు అన్న ఇది పరిస్థితి, ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉన్నాం, మన గవర్నమెంట్ లేకున్నా గవర్నమెంట్లో మనం ఉన్నాము, ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ. ఈ బస్తీ ప్రెసిడెంట్గా ఉన్నా అని చెప్తాం. మరి ఈ ఇష్యూ మీ దృష్టికి ఎప్పుడు రాలేదు? ఈ ఇష్యూ ఉండే, వాటర్ది ఉండే, ఇదంతా ఉండే. గత 10 ఏళ్ళ కింద టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటి ఇక్కడ రోడ్లు లేని టైంలో రోడ్లు చేసిర్రు, అన్ని చేసిర్రు. ఇంకా దీనికి బిల్లుతో ఇంకా పనులు అయ్యేటి ఉండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏ పనులు అవుతలేవు, ఏ పనులు కాలేవు, ఏం లేదు. ఇప్పుడు ఏదైనా బస్తీ వాసులు వాళ్ళకి ఒకసారి చెప్తారన్న వాళ్ళతో మాట. ఏంటి అంత గుమ్మ ఎందుకు కట్టారు? ఎక్కడైనా కొంచెం చిన్నది కడతారు కదా గుమ్మ. మా గచ్చిబౌలి చిన్నాంజయ్య నగర్లో మురికి నాల మొత్తం, ఎక్కడ సిద్దిక్ నగర్, పెద్ద అంజయ్య నగరు, ఇక్కడ మన బంజారా నగరు, ఆ మొత్తం నీళ్లు మనకి ఇక్కడ వచ్చేటి. మళ్ళీ ఇది ఏంటి రెడిషన్ నీళ్లు మొత్తం ఇక్కడ వచ్చేటి. ఆ నీళ్లు వచ్చి ఇళ్ళలో చూస్తాం, కానీ గుమ్మలు అట్లా కట్టుకుంటున్నాము. ఆ గుమ్మలో పిల్లలు పెద్దలు ముసలు పడుతున్నారు. దాటలేక చిన్న పిల్లలు బయటకు వెళ్ళాలంటే దాటలేక పిల్లలు పడుతున్నారు తెలుసా. ఇట్లా పరిస్థితి. మళ్ళీ ఉడిచేటోళ్ళు ఎవరు వస్తలేరు అసలు. ఇది ఏం రాజ్యమో మరి ఏమో తెలియదు. మా మసీదుకి నీళ్లు బండి వచ్చేది, అసలు వాటర్ మంచి వాటర్ వచ్చేది. ఆ బండి కూడా రావటం లేదు. పోయి చెప్పినాము, ఒకరోజు ఏమో పంపించినారు, తర్వాత అసలు లేదు, వాళ్ళు రాలేరు, మాకు నీళ్లు లేవు అసలు. ఇంకోటి ఏంటంటే రోడ్లు ఉడిచేటోళ్ళు అసలు తప్పకుండా వస్తలేరు వాళ్ళు. ఎక్కడ మట్టి అక్కడే, ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ మట్టి అక్కడే ఉంటుంది. బస్తీకి ఎవరు వస్తలేరు. రోడ్డు ఉంటుంది కూడా చాలా ఇబ్బందులు అవుతుంది. కచరా ఎక్కడంటే అక్కడే, చిన్న పిల్లలు ఆడేటోళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు పండుగ వచ్చింది, ఎవరు వస్తలేదు రోడ్డు టైంలోనే గుమ్మాలు అంత పెద్దగా కట్టుకున్నారు. మరి వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా కట్టుకోవాలి. బయటకు వెళ్ళే రానికి కాదు, లోపలికి వెళ్ళి బయటకు రారు, లోపటే ఉంటారు. మళ్ళీ రోడ్లకి వెళ్ళి బాగా నీళ్ళు వచ్చేస్తుంది. మళ్ళీ ఏం బాధ, పిల్లలు పడతారు, పెద్దలు ముసలు పడతారు. ఏం చేస్తారు మరి? కాళ్ళ చేతులు ఇగిపోతాయి. ఎవరు చూస్తారు? మాకు గరీబోళ్ళకు ఎవరు చూస్తారు? ఎవరు వస్తారు? మరి దొరుకుతుంటుంటే ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడుగా మొత్తం సంవత్సరం బట్టలు గిట్టలు పైసలు ఏమైనా ఇస్తుంటుంటే ఈ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రజాపాలన చేస్తాం, ప్రజలందరికీ మంచి చేస్తాం అని చెప్తున్నారు కదా. ఏం చేసిండ్రు మంచికి? ఎవరికి ఏం గ్యాస్ పైసలు తక్కువ చేసిండ్రా, కరెంట్ బిల్ ఏం తక్కువ చేసిండ్రా? ఏం చెయ్యలేరు. ఏం లేదు. 200 యూనిట్లు అయితే డబ్బులు తీసుకోవట్లేదు అంట, కరెంట్ బిల్ తీసుకోవట్లేదు. మాకు లేదు, తీసుకుంటున్నారు. 500 గ్యాస్ వస్తుందంట కదా. లేదు, అది కూడా వస్తలేదు. 900కే గ్యాస్. పెన్షన్ వస్తుందా మీకు? నాకు వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 2000. 4000 ఇస్తానన్నారు. లేదు, 5-6 నెలలు అయింది చెప్పి. 4000 ఇస్తాను కూడా లేదు. 2000 లేదు, అది కూడా లేదు. నాకే ఇది పింఛన్ వాళ్ళకి అది ఇయ్యదన్నారు కదా, వయసు పిల్లలకి ఇస్తా అన్నారు. ఆ పిల్లలు కూడా ఇస్తలేరు. బస్ ఫ్రీనేనా? మేము వెళ్ళాము బస్సులు, ఎక్కడ వెళ్ళలేము, కాళ్ళ నొప్పితోని బస్సులకి
వెళ్తలేదు అక్కడ కూడా. ఇప్పుడు బస్సు ఉచితమైన బస్సు అందరికి మంచిదే కదమ్మా మరి. ఫ్రీ అయిపోతే ఏమవుతుంది తమ్మి, ఆటోలు అయితే చచ్చిపోతుండ్రు కదా, బస్ అయితే ఫ్రీ చేస్తుండ్రు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఏమున్నది, మగ మనిషి ఏం చేయాలి, ఆటో నడుస్తూ తినాలి, చిన్న చిన్న పిల్లలు, మళ్ళీ ఆడ పైసలు కట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడైతే ఏం సౌలత్ ఉన్నది మగ మనుషులకి, ఏం లేదు. ఈ బస్సు వల్ల ఉపయోగం ఏం లేదంటారా? సార్ అందులో కొట్టుకోవడం తిట్టుకోవడం ఒక జుట్టు ఒక చేతిలో వచ్చేయడం బస్సులో కూర్చోడం ఫ్రీ బస్ ఎందుకు అబ్బాది మేము ఆడవాళ్ళం ఫ్రీ బస్ అని అంటున్నారు కానీ కూర్చుంటే ప్లేస్ లేదు, ఏం లేదు, నిలబడాలి, తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే, ఇంకేం లేదు. ఫ్రీ బస్ అంటే ఏముంది అసలు, లేదు, ప్లేస్ లేదు, ఆడలేదు, మొగ లేరు, జెంట్స్ లేదు, లేడీస్ లేదు, అంతా ఇరికి ఇరికి ఉండాలి. ఫ్రీగా అంటే ఒక సీట్ అన్నా ఏదైనా దొరకాలి కదా మనకి, సీట్ లేకుండా జెంట్స్ లేడీస్ అంతా మిక్సింగ్ అయ్యి పైన పడాలి అంటే అయిపోయింది. బస్తీ చూస్తే మీ బస్తీ రోడ్లు చూస్తే ఎక్కడ బట్టి అక్కడ ఆగిపోయింది. సో ఇక్కడ మనం పిల్లల్ని చూస్తా ఉన్నాం, వీళ్ళంతా ఆడుకునే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది పడతారు కదా. చాలా ఇబ్బంది పడతారు, మాకైతే ఇంకా చాలా ఇబ్బంది ఉంది. మా ఇంటికి అయితే చాలా పైనుంచి నీళ్ళు వచ్చి ఇంత సరిగా జరిగిపోయి ఇంట్లో వెళ్ళిపోతాయి, అలా బయట రానికి అవసరం అడవంతే లేదు. ఎట్లా చూడండి, రోడ్డు మీద ఎవరు వచ్చి వస్తలేదు, నెలకు ఒక్కసారి ఒక్కరు వస్తుండ్రు, ఊడ్చి వెళ్ళిపోతుండ్రు, కానీ డైలీ వస్తలేరు, నిహారి దేవుళ్ళు వస్తలేరు, రావట్లేదు, ఊడ్చేవాళ్ళు రావట్లేదు. అస్సలు రాత్రులు మేము ఉడుస్తాం, ఆడదాకా ఉడుస్తాం ఎప్పుడప్పుడు. మరి అస్సలు వస్తలేరు, మాకు చెప్పలేదమ్మా, రోడ్డు ఇది అన్నారు, ఇక్కడ బస్సులో వద్దన్నారు అన్నారు, మళ్ళీ ఏం చెప్పాలి. ఈ వాటర్, ఈ డ్రైనేజ్ వాటర్ వల్ల కాక ఈ డ్రైనేజ్ వాటర్ అందరికి ఇళ్లలోకి వస్తున్నాయని చెప్తున్నారు. అందరికి వస్తాయి నీళ్లు, ఇబ్బంది పడుతుంది, పిల్లలు పడుతున్నారు, పెద్దోళ్ళు కూడా పడుతున్నారు. కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తలేరు, వస్తేనే అవుతుంది కదా, రాకుంటే ఎట్లా అవుతుంది అన్న. ఏమంటారు తెలుసా, అవునమ్మా ఎవరి గల్లే వాళ్ళు చూసుకోవాలి, మేము మాది ఏంటి బాధ్యత అంటే మెయిన్ రోడ్ అంతే, మెయిన్ రోడ్ ఒకటే మేము ఉడిచేది, మేము పెట్టుకునేది, ఎవరి గల్లే వాళ్ళు ఉడుచుకోవాలి, ఎవరి ఇంటి ముంగట వాళ్ళు ఉడుచుకోవాలి. 2-3 సార్లు ఇంటి ముంగట ఉడుచుకోరా, మీ ఇంటి ముంగట రోడ్ అనేది ఉడుచుకోవాలా, మేము ఇంటి ముంగట ఇంత ఉడుచుకుంటే బాగుంటది కదా మీకే, ఆ రోడ్ అంతే ఉంది, మాకు ఇంకేం లేదు అసలు. మాకు సార్ వాళ్ళు ఏం చెప్పలేరు, మాకు ఎమ్మెల్యే దగ్గర ఇంటికి కూడా పోయినాము, అక్కడ కూడా చెప్పినాము, సరేనమ్మా వాళ్ళు పంపిస్తారులే, మాట్లాడతారు, ఏం పట్టించుకుంటూ మాట్లాడతారు, అమ్మ సరేనమ్మా చేద్దాంలే అంతే, మేము అక్కడ మేము ఇక్కడ అంతే, ఆయన మాట్లాడేది. ఎట్లా ఉండాలి సార్ అసలు, గలీజ్ స్మెల్ వాసన అసలు ఉండలేము మేము, నీళ్ళు అది నిండిపోయి డక్కం కదా అంతే వెళ్ళిపోతుంది, నీళ్ళంతా ఇంట్లో జోరుతాయి, ఇట్లా అన్నం పోతుంది కదా అట్లా పోతుంది, అట్లా అంత గలీజ్గా వాసన. ఇంత ఎత్తు వస్తుంది నీళ్ళు, ఆ నుంచి పైన నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఈ నుంచి ఆడదాకపోతుంది, పోవానికి రావడానికి చాలా బాధ అవుతుంది, పిల్లలకి కూడా మనకు కూడా. కాలువలో వీడియో తీసి పంపించినాము వాళ్ళకి పంపించినాము, ఏం చేద్దామమ్మా, వీడియో తీసి పంపించిన ఐడియా ఉంది తెలుసా మీకు? ఉన్నది ఇప్పుడు మీ పిల్లలు పంపించారా? ఫోన్ లో ఉన్నది, కావాలని చూపిస్తాము, మా నీళ్ళు ఎట్లా పోయినాయి ఎట్లా వచ్చినాయి, ఏం చేద్దామా, మా వర్షాకాలం కదా అది, ఎంతైనా కాలువ కదా అది, ముందు నుంచే ఉంది కదా, ఇప్పుడు మేము చేసినామా, ఇంకా ఏం చేద్దాం చెప్పు, ఉల్టా మాకే చెప్తుండ, అట్లా చెప్తున్నాడు, అట్లా చెప్తున్నాడు తెలుసా. ఇప్పుడు ముంగట వచ్చి అది ఓట్లు వేయండి అమ్మా, అది చేస్తాం ఇది చేస్తాను అంటారు, ఏమి అసలు ఒక్కటి కూడా పట్టించుకోరు, ఏం చేయరు అసలు, ఏమి చేయరు అంతే. ఆ అవసరం ఉన్నప్పుడే ఓట్లు వేసేటప్పుడు, అవసరం ఉన్నప్పుడు అవును వేస్తామా మేము చేస్తామమ్మా, వాళ్ళ పని అయిపోయినాక మా పని కూడా చేసేస్తారు, మంచిగా చేసేస్తారు, ఇంకేం పని చేయలేదు. నా కొడుకు చనిపోయి 4 సంవత్సరాలు, ఇప్పుడు పింఛన్ గురించి తిరుగుతున్నాం తెలుసా, 4 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నేను నా కొడలు తీసుకొని తిరుగుతున్నాము, వస్తుందమ్మా అయ్యాల రేపు వస్తుందిలే, ఆల్రెడీ నింపింది ఉందయ్యా, ఫామ్లు ఉన్నాయి మా దగ్గర అని అంటే, అది లేదమ్మా అది కొత్తగా రాయాలి, సరేనమ్మా కొత్తగా రాస్తున్నాం అని అంటే, లేదమ్మా అది కొత్తది వద్దులే మళ్ళీ పాత తీసుకోరా, ఏదేదో ఆటలు ఆడిపిస్తున్నా. ఈ గల్లీలో మొన్న వచ్చిన గల్లీలో మొన్న ఈ గల్లు వచ్చిన వర్షం చూడు, ఇదంతా వాటర్, ఇదంతా వాటరే, ఇట్లా ఉంది సంగతి. అగో నా కోడలు కానీ పరివినిదా, నా కోడలు ఇప్పుడు నేను అంటున్నా కదా, మా కొడుకు పెద్ద కొడుకు చచ్చిపోయి 4 సంవత్సరాలు, ఇప్పటి వరకు పింఛన్ లేదు, తెలుసా. ఏం రాజ్యమో ఏమో ఏం చేస్తున్నారో మరి తెలియదు, దేవతండి వాళ్ళ కాలు ఎవరు వేసినారో మరి తెలియదు, ఎవరు గెలిపించినారో మాకు తెలియదు అసలు. నేను అంటున్నా కదా, నేను ముంగటనే చెప్తాను సార్, నేను భయపడేది ఎవరితోనే నేను తెలుసా. ఈ పార్టీ ఎప్పటి నుంచి నేను టీడీపీ పార్టీ విడిచిపెట్టిన కాడ నుంచి మనకి ఈ పార్టీలో నేను దోరినాను, ఈ కొత్తగా వచ్చి ఏం అన్ని కొత్త విషయాలు వేస్తున్నారు వాళ్ళు. సో అది మొత్తానికి ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి ఇది. అంటే ఇక్కడ మనమే కొద్దిసేపు నుంచోలేకపోతున్నాం, ఇక్కడ అంతా చుట్టుపక్కల అంతా పిల్లలు ఉన్నారు, విపరీతమైన స్మెల్ వస్తుంది. సో చిన్న పిల్లలు ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ప్రతి రోడ్, ఏ రోడ్డు చూసినా సరే ఒక క్లీన్లీనెస్ అనేది లేదు, మట్టి ఉంది, చెత్త ఉంది, డస్ట్ ఇదంతా కనిపిస్తూ ఉంది. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. సో అక్కడంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది వేరే విషయం. మనం ఇటు చూసినా సరే, ఇటు పక్క చూసినా సరే, ప్రతి రోడ్లో కూడాను ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు రాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఈ మట్టి అంతా కూడా ఆ నాలాలోకి వెళ్ళి, ఆ నాలా మళ్ళీ ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి అయితే ఉంది.
సో ఓవరాల్గా ఇక్కడ బస్తీ వాసులందరూ కూడా కోరుకునేది ఏంటంటే మా బస్తీని కొంచెం క్లీన్ చేయాలి, మున్సిపాలిటీ వాళ్ళు రావాలి. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా గుమ్మాలు అంత హైట్ కట్టుకోండి నేను ఇప్పుడే చూస్తున్నాను. అంటే బహుశా మీరు కూడా ఇప్పుడే చూసుకుండొచ్చు. ఎందుకంటే మన గుమ్మం అంటే క్యాజువల్గా ఇట్లా కిందకి కట్టుకుంటాం, ఇంకా చాలా కిందకి కట్టుకుంటాం. ఈ వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఇటు పక్కన ఉన్న మసీద్ కానీ షాప్స్ వాళ్ళు కానీ పండుగ వచ్చిందని చెప్పేసి మాకు లైట్లు ఏమని చెప్పిన ఆ లైట్లు చూడ లేసారు. అది అసలు ఏమన్నా ఇప్పుడు ఏమంటే 4 లైట్లు ఉన్నాయి కానీ అవి పనికి రానివి, అసలు పనికి వస్తుంది ఏమన్నా లేదు. అది లైట్లు కూడా ఎట్టేసారు చూడు, ఇటు తంబంకి అక్కడ తంబంకి లేదు, అక్కడ తంబంకి లేదు. బస్సులో మొత్తం 4 చోట్ల నుంచి వస్తారు కదా, 4 గల్లీల నుంచి వస్తారు నమాజ్కి. వాళ్ళు అక్కడ నుంచి రాతే బూడిదల నుంచి రావాలి, ఆ గల్లీ నుంచి రావాలి, పీ దొక్కుంటా రావాలి, ఉచ్చ దొక్కుంటా రావాలి. అంతే. లైట్ ఏమంటే ఈ లైట్ వేసిపోయినారు. మజీదు నీళ్ళు పోతే మొత్తం పోతాయి, నీళ్ళు సమ్లో నీళ్ళు మొత్తం పోతాయి. ఎందుకంటే ఉజు వేస్తారా, ఉజు వేస్తారా, మొత్తం నీళ్ళు వాసన వస్తుంది. మొత్తం వర్షం పడే నీళ్ళు అట్లా పోతాయి. చాలా ఇబ్బందులు అవుతుంది. అక్కడే చిన్న పెద్దలు ముసలోళ్ళు పడతారు.